నటి విజయశాంతి, నందమూరి కళ్యాణరామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణరామ్ మరో 2 చిత్రాలు చేశారు, కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,15,00,000 రాబట్టింది ఈ సినిమా. ఇక రెండో రోజు అదే జోరు, 3,40,00,000. మూడో రోజు 4,30,00,000, నాలుగో రోజు 4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ దాటింది. ఐదో రోజు ఈ సినిమా 3 కోట్ల కలెక్షన్స్ తీసుకొస్తే ఆరో రోజు 2 కోట్ల రూపాయలు, ఏడో రోజు 1.5 కోటి, ఎనిమిదో రోజు 1,20,00,000, తొమ్మిదో రోజు 80,00,000, పదో రోజు 75,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. 11వ రోజు 70,00,000, 12వ రోజు 60,00,000, 13వ రోజు 50,00,000, 14వ రోజు 40,00,000, 15వ రోజు 30,00,000, 16వ రోజు 28,00,000, 17వ రోజు 28,00,000, 18వ రోజు 32,00,000, 19వ రోజు 28,00,000, 20వ రోజు 22,00,000, 21వ రోజు 20,00,000, 22వ రోజు 24,00,000, 23వ రోజు 22,00,000, 24వ రోజు 25,00,000, 25వ రోజు 22,00,000, 26వ రోజు 18,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక 27వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ 18 నుంచి 22 లక్షల మధ్య ఉండొచ్చు అంటున్నారు అనలిస్టులు. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణరామ్ అనే చెప్పాలి. కథ పాతదైనప్పటికీ వారిద్దరూ పోటీ పడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణరామ్ మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంది. కథ విషాదాంతం కాకపోయినా పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణరామ్ బలం ఎమోషన్, దాన్ని సినిమాలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ సూపర్ హిట్ అయింది. ఆఖరి సుమారు 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేసింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తొలి రోజు సాధించిన విజయం చూసి ట్రేడ్ నిపుణులు కూడా భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తున్న అంచనా వేశారు. ఇక 4వ వారం కూడా అదే జోరుతో ఈ సినిమా అయితే కొనసాగింది. తొలి రోజు నుంచి పాజిటివ్ మౌత్ టాక్, స్ట్రాంగ్ ప్రమోషన్స్తో సినిమా మరిన్ని రోజులు నిలబడే అవకాశాలు ఉన్నాయని భావించారు. అదే జరిగింది. ప్రీ బుకింగ్స్ కూడా మంచి ట్రెండ్ కనిపించింది. మొత్తానికి ఒక మంచి హిట్ అయితే పడిందని చెప్పాలి.